సార్ ఇందాక మనం ముందు ఎపిసోడ్లో ఎఫర్మేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. మీరు కూడా ఎఫర్మేషన్స్ గురించి వాటి గొప్పతనం గురించి బాగా చెప్పారు. అండ్ దానివల్ల మాకు తెలిసింది. నెక్స్ట్ అయితే ఈ ఎఫర్మేషన్స్లో టైప్స్ ఏమి ఉన్నాయి, అలాగే మా కోసం ఒక సింపుల్ ఎఫర్మేషన్ ఏమైనా చెప్పగలరా? షూర్ డెఫినెట్లీ కిరణ్ గారు. ఈ అఫర్మేషన్స్ ఎప్పుడు ఎలా చేయాలి అన్నదానికి నేను ఒక సింపుల్ చెప్తాను. అది కూడా మనీ రిలేటెడ్. మనీ ఎవరి దగ్గర ఉంటుంది? మనకి డబ్బులు సాలరీ వచ్చిన తర్వాత సేవ్ అంటాం. ఓకే, సో సింపుల్ టిప్స్తో నేర్చుకోండి. సేవ్ అంటాం. సేవ్ అంటే ఏంటి? సేవింగ్ చేస్తున్నట్టు, అంటే మనం వచ్చిన డబ్బుని కొంచెం పక్కన పెడుతున్నట్టు. సో ఈ సేవ్ నుంచే ఈ అఫర్మేషన్ పుట్టుకొస్తుంది. ఎలా సేవ్ అఫర్మేషన్ అంటే, చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వద్దు అంటారు. ద రీజన్ ఏంటంటే అఫర్మేషన్ రాస్తారు పెన్ బట్టి. రాసేటప్పుడు మధ్యలో ఫోన్ రింగ్ అయింది, ఫోన్ చూస్తారు, మళ్ళీ ఎవరో పిలిచారు అంటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ రాస్తారు. అలా కాదు, అప్పుడు అది వర్కౌట్ కాదు. సో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అసలు మీకు రిజల్ట్ ఇవ్వదు. దాని బదులు ఊరికి ఆ టైంని వేస్ట్ చేసుకో బదులు ఇంకొంచెం సేపు నిద్రపోండి. హ్యాపీగా మీకు పుష్కలంగా నిద్ర అన్నా సరిపోతుంది. మీ బ్రెయిన్లో ఆల్ఫా బీటా వేవ్స్ ఫామ్ అవుతాయి. చేసేది ఉంటే ప్రాపర్ స్ట్రక్చర్గా చేయాలి. సో ఈ సేవ్ అనే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. దానికి ఇంకొంచెం నేను యాడ్ ఆన్ చేస్తూ ఉంటాను ఫర్దర్ వీడియోస్లో. ఫస్ట్ ఏముంది? ఎస్ ఉంది. ఎస్ అంటే ఏం కావాలి? సైలెంట్గా ఉండాలి. సో అఫర్మేషన్ అంటున్నారు, సైలెంట్ అంటున్నారు ఏంటి అని డౌట్ రావచ్చు, చెప్తాను నేను. సో ఫస్ట్ మీరు సైలెంట్గా థింక్ చేయండి ఏం కావాలి మీకు. ఆ థింక్ చేసిన దాన్ని ఫస్ట్ పేపర్ మీద పెట్టండి. సో ఇనిషియల్గా ఎలా పేపర్ మీద పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. ఫస్ట్ టైం ఇట్లా చూడంగానే అట్రాక్ట్ అయిపోయారు. వెళ్ళేసి ఫ్లవర్ తీసుకెళ్ళి ప్రపోజ్ చేశాడు అనుకో, ఏం చేస్తుంది అమ్మాయి? లాగి ఒక్కటి కొడుతుంది. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి? కనెక్ట్ అవ్వాలి, రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలి. సేమ్ అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఫస్ట్ విశ్వంతో మనం రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. దీనికి ఇంకో సింపుల్ వర్డింగ్ చెప్తాను కిరణ్ గారు మీకు. విశ్వాన్ని విశ్వసిస్తే విజేత అవుతాం. గ్రేట్ సార్. విశ్వాన్ని విశ్వసిస్తే విజేత అవుతాం. అందుకనే మనం వరల్డ్ కప్ కానీ ఏది కానీ సో విశ్వ విజేత అంటారు. అంటే విశ్వాన్ని వాళ్ళు విశ్వసించారు అది. సో అలాగే మనం కూడా విశ్వాన్ని విశ్వసిస్తే విజేత అవుతాం. సో విజేత కావాలంటే విశ్వాన్ని విశ్వసించాలి. విశ్వసించాలంటే నువ్వు పేపర్ మీద రాస్తుందాన్ని ముందు నువ్వు నమ్మాలి. నమ్మాలంటే ఫస్ట్ నువ్వు జీరో గురించి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ జీరో? సో జీరో నుంచి స్టార్ట్ చేస్తున్న ఫీలింగ్లో రావాలి. నాకు ఆల్రెడీ ఉంది, నాకు తెలుసు, ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, ఆ వీడియోలో చూశాను, ఆ గురు దగ్గర అంటే కాదు. ఎనీథింగ్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. నాకేం తెలియదు అనే దగ్గర నుంచి స్టార్ట్. నాకు విశ్వము కనెక్ట్ అవ్వాలి. నేను ఆల్రెడీ అయ్యాను, లాస్ట్ ఇయర్ చేశాను, నాకు రిజల్ట్ రాలేదు, ఈసారి ఇంకో కొత్త అఫర్మేషన్ చేద్దాం. అలా కాదు. నమ్మకం ఎప్పుడు జీరో నుంచే మొదలవ్వాలి. మీ కార్ ఎప్పుడు స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది? వీల్స్ జీరో షేప్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ బిగిన్ విత్ జీరో. దాంట్లో ఉన్నంత గొప్పదనం చాలా గొప్పదనం. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు జీరో అంటారు ఏంటి సార్, మేము డబ్బులు కావాలంటే అని మీ ఫీల్ రావచ్చు. రీజన్ సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను 0 1 అన్నాను, దాని వాల్యూ 1. అదే నేను 1 0 అన్నాను, దాని వాల్యూ 10. సో మల్టిప్లై 10 టైమ్స్ అయింది. దానికి ఇటువైపు నేను 0 0 1 అన్నాను, అదే 1 0 0 అన్నాను, 100. సో అలా పెరుగుతూ పోతుంది. అంటే కేవలం మనం ఏం చేయాలి? జీరో నుంచి స్టార్ట్ చేసి మన బ్రెయిన్ లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకురావాలి. ఎందుకంటే అది మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి థింక్ చేస్తుంది, ఇంకోటి ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాబట్టి సైకలాజికల్గా మనం సైంటిఫికల్గా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో కనెక్ట్ అయిపోతాం. కానీ దానికి కావాల్సింది ఏంటి? ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ కావాలంటారు, సైలెన్స్ ఉండమంటారు. ఈయనకి ఏంటి అసలు ఏమన్నా డిఫరెంట్ అని? మీరు సైలెంట్గా ఉన్నప్పుడే మీ లోపల ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు సైలెంట్గా ఉంటామో అప్పుడే ఇన్నర్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. అఫర్మ్ చేయడానికి ఏం కావాలి? అవుటర్ ఎనర్జీ కావాలి. ఎందుకు? మనం మాట్లాడింది వినాలి, విన్నది మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళాలి. ఎవ్రీథింగ్ అగైన్ మీరు చూడండి, దిస్ ఈజ్ ఆల్సో ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రయాంగిల్. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రయాంగిల్. గుడి షేప్ అయిన ట్రయాంగిల్, మెడిటేషన్ చేసే పిరమిడ్ అయిన ట్రయాంగిల్, ఏదైనా 3 6 9. సో వెయిట్ చేస్తూ ఉండండి. 3 6 9తోని లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే ఫార్ములా చెప్తాను నేను. సో ఇక్కడ మనం సైలెంట్గా ఉండాలి ఫస్ట్. సో ఎస్ అంటే సైలెన్స్, దెన్ ఏ అంటే అఫర్మేషన్.
సో మిగతా దానికి మాత్రం మీరు వెయిట్ చేయాలి, నా ఫర్దర్ వీడియోలోనే చెప్తాను నేను. సో ఎస్, ఇప్పుడు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా కూర్చొని మనం ఆలోచించాలి, నాకు ఇప్పుడు ఏం కావాలి. చాలామంది దగ్గర రాంగ్ ఏంటి, ఐస్ క్లోజ్ చేసుకొని నాకు డబ్బులు కావాలి. నీకు డబ్బులు ఎందుకు కావాలి? ఫస్ట్ నీకు హెల్తే బాగలేదు. ఫస్ట్ నీకు హెల్త్ బాగలేనప్పుడు డబ్బులు తీసుకొని ఏం చేస్తావు? ఎందుకంటే ఆ డబ్బులు ఉంటే నేను హాస్పిటల్కి వెళ్తాను అవి ఇవి అంటాం. ఫస్ట్ ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి అంటే ముందు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటే వెల్త్ వస్తుంది, వెల్తీగా ఉంటే హెల్త్ వస్తుంది. ఇది ఇన్ఫైనైట్ లూప్. ఇన్ఫైనైట్ అంటే ఏంటో తెలుసు కదా, అబెండెన్స్, అనంతం. సో ఇది సృష్టి యొక్క రహస్యం. సో రెండిటికి లింక్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అఫర్మేషన్ చేయడం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు హెల్త్ బాగలేదు, హెల్త్ గురించే చేయండి. సో వెల్త్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీకు హెల్త్ బాగుంది, వెల్త్ కావాలి, వెల్త్ గురించి చేయండి. సో సింపుల్గా ఏం చెప్పండి అంటే, సో సైలెంట్గా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పే ఫస్ట్ ఇంప్రెషన్, మనం ఇందాక చెప్పాం కదా, ఒక అబ్బాయి అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయి కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏం చేస్తాం, లైట్గా స్మైల్ ఇస్తాం. రైట్ రాజేష్ గారు, ఒక డౌట్ నాకు, చెప్పండి. మనకి అవసరం ఉంటేనే అఫర్మేషన్ చేయాలంటారు. అవసరం అని కాదు, అవసరం లేని మానవుడే లేడు. అవును, ఏదో ఒక అవసరం మీకు వస్తూనే ఉంటుంది. అది డబ్బు కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, జాబ్లో ప్రమోషన్ కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కావచ్చు. అసలు అవసరము కోరిక అనేది లేదు అనే వాళ్ళు లేరు. అలా ఎవరైనా చెప్తున్నారు అంటే ఇట్స్ ఎ రాంగ్, ఇట్స్ ఎ లై. అంటే మనకి ఏదైతే అవసరం ఉందో దాని గురించి అఫర్మేషన్ చేయాలి. ఫస్ట్ మనకి ఏంటంటే మనం ఒక్కొక్క స్టెప్తోని రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సో మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరినైనా చూసాం, జస్ట్ చూస్తాం, సో మనల్ని వాళ్ళు చూశారు, మనం అలాగ వెళ్ళిపోతే రిలేషన్ బిల్డ్ అవ్వదు. మనం ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాం, ఒక స్మైల్ ఇస్తాం, సో వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ స్మైల్ ఇస్తారు. అది నాట్ ఓన్లీ అబ్బాయి అమ్మాయి అని కాదు, ఎవరైనా మనం అన్నోన్ పర్సన్ని చూసినా కానీ, ఎస్పెషల్లీ సేల్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. సేల్స్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చిన్న స్మైల్ ఇస్తూ ఉంటారు. అలా అని కొంతమంది గట్టిగా నవ్వుతారు, అదే ఏమవుతుంది, ఎక్కువ అత్యాహాస్యం అవుతుంది. అలా కాదు, ఎప్పుడు స్మార్ట్గా స్మైల్గా ఉంటే ఫస్ట్ ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఇది 6, మళ్ళీ చెప్తాను నేను. ఈ 6 ఫ్రీక్వెన్సీ అనేది ఏంటి, మళ్ళీ మనం కనెక్ట్ అవుదాం. ఎవ్రీథింగ్ ఈజ్ అ మ్యాపింగ్. మనం ఎందుకు కలుస్తాం, ప్రతి దానికి ఒక రిలేషన్ ఉంటుంది. రైట్, ఇక్కడ ఎప్పుడైతే మనం అలా అనుకున్నామో, ఫస్ట్ హెల్త్ బాగుంది, మీరు ఫిట్ అనుకుంటున్నారు, మీరు హెల్త్ గురించి కాకుండా వేరే చేయండి. సో లేదు నాకు అంత ఓకే, అన్నీ నాకు ఫస్ట్ కావాలంటే ఒక్క అఫర్మేషన్ తీసుకోండి, ఓన్లీ 1. ఒక అఫర్మేషన్ తీసుకొని వారం రోజులు 7 టైమ్స్ రాయండి. ఒక అఫర్మేషన్ తీసుకొని వారం రోజులు 7 టైమ్స్, అంటే ఓన్లీ రోజు 7 టైమ్సే రాయండి. 7 టైమ్స్ ఆ వారం కంప్లీట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ రాసే అలవాటు అనేది జస్ట్ ఒక ఫ్రీక్వెన్సీ కొంత పెరుగుతుంది, మీకు ఒక హ్యాబిట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికి మీరు ఏం రాస్తారు, ఈ విశ్వము నేను కోరుకున్న ప్రతిదాన్ని నాకు ఇస్తున్నందుకు నేను కృతజ్ఞతను. ఆర్ మీరు దీన్ని ఇంకా మీ ఓన్ వేలో ఫామ్ చేసుకోండి. ఈ విశ్వము నేను కోరుకున్న ప్రతిదానిని నాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. సో ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. చూడండి, ఏ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ చూడండి, విశ్వానికి 3 సార్లు కృతజ్ఞతలు చెప్తారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని. ఎందుకు, ఎనర్జీ ఫామ్ అవ్వాలి, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి విశ్వం నుంచి మనిషికి, మన నుండి విశ్వానికి. దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అలా అయినప్పుడే అవుతుంది. సో 3 అనేది రావాలి. 3 అనే నెంబర్తో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. 3 అనేది బిగినింగ్. సో 3 అనేది బిగినింగ్. క్రికెట్లో 3 వికెట్స్, 3 వికెట్స్, 3కి 3 పడితే కంప్లీట్లీ బౌలర్కి ఆనందమే ఉంటుంది. ఎనీథింగ్ ఈజ్ 3. మన బాడీలో కూడా 3 థింగ్స్ ఉంటాయి. విల్ డిస్కస్, దిస్ ఈజ్ అ హ్యూజ్ సబ్జెక్ట్, అబెండెన్స్ ఆఫ్ సబ్జెక్ట్. బట్ సింపుల్ అఫర్మేషన్ చేయండి. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు జస్ట్ 3 minutes ఆ యొక్క ఫోకస్ చేయండి. సో విల్ ఎక్స్ప్లెయిన్ సో మచ్ ఆఫ్ థింగ్ దీని గురించి. ఫస్ట్ మీరు కొంచెం ఆ స్మైల్ ఉంటుంది కదా, అలా మీరు రిలేషన్ బిల్డ్ చేయండి, ఫ్రీక్వెన్సీ బిల్డ్ చేయండి. ప్రతి వీడియో స్టెప్ బై స్టెప్ చూడండి. ఎవ్రీథింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ 90 days. సో మిగతా అలాగా ఇప్పుడు చాలామంది చెప్తారు 5 days చేయండి డబ్బులు వస్తాయి. నో, 90 days బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. సో బ్రెయిన్ ట్రైన్ అవుతేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఒక్కసారి ట్రైన్ చేస్తే లైఫ్ టైం. 90 days ఎఫర్ట్ పెట్టలేరా, ధనవంతులు కావాలంటే పెట్టొచ్చు, ఈజీ. అది 90 days, 3 months, 90 days అంటే 3 months. దట్స్ ఇట్, సింపుల్. గ్రేట్ సార్. సో ఇది కిరణ్ గారు.
సో ఈ యొక్క అఫర్మేషన్ వాళ్ళ ఓన్ అఫర్మేషన్ ఫామ్ చేసుకోవాలి. చాలామంది గూగుల్ నుంచి వేరే వాళ్ళది కాదు, మీకేం కావాలి వాళ్ళది, అది మీది కాదు. దీన్ని మీరు ఒక రెఫరెన్స్గా తీసుకోవాలి. మీరు ఎలా కావాలంటే అలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,000 ఇమీడియట్ కావాలి, మీరు అదే చెప్పండి, అదే చెప్పాలి. సో వేరే కాపీ పేస్ట్లు కాదు, రెఫరెన్స్. డోంట్ డూ కాపీ పేస్ట్, ఓన్లీ రెఫరెన్స్ తీసుకొని మార్చుకోవాలి. మన క్రియేటివిటీ వాడాలి కదా, మన బ్రెయిన్ వాడకుండా వాళ్ళ బ్రెయిన్ లాగా ఏ టు జెడ్ కాదు కదా. రెఫరెన్స్ తీసుకోవాలి. మన బుక్ చదివాము, రెఫరెన్స్. సో అలా తీసుకుంటే 100% వర్క్ అవుతుంది. ఆల్రెడీ ప్రూవెన్. ఇలాన్ మాస్కే ఉన్నాడు 369కి. దాని రిలేషన్ కూడా నేను మళ్ళీ వీడియోలు చెప్తాను. ఇలాన్ మాస్కి 369కి ఏంటి సంబంధం, ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ వ్యూవర్స్. షూర్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఎఫర్మేషన్స్ గురించి మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.